విషయంలో ఒక సక్సెస్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. ఉమ్, జగన్ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి రెఫరెండమా మన జరిగిన ఎన్నిక ఉమ్, అదే అయితే తెలుగుదేశము వైసీపీ పోటీ పడాలి, అవును అవును. అప్పుడు లెక్క తేలుతుంది. అంటే రెఫరెండం అని అనలేమేమో అది ఒక రకంగా. ఇక్కడ ముగ్గురు కలిసి మోడీ కాన్సెప్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉమ్, జగన్ పథకమా చంద్రబాబు పథకమా అంటే తేలేది. అది అవును, జగన్ సంక్షేమ చంద్రబాబు సంక్షేమ అంటే అవును. ఇంకొకటి పవన్ కళ్యాణ్ని అన్యాయం అయిపోతున్నాడు, పదే పదే 2 చోట్ల ఓడిపోయాడని వెటకారం అనుభవించాడు, అవును. అవమానాల పాలయ్యాడు అన్నట్టు ఒక సింపతి, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయింది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్యన లేదు అనడానికి లేదు, అంటే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. లేదు. జగన్ పాలన మీద రెఫరెండం కాదు ఇది, ఉమ్, జగన్కి సంబంధించిన వ్యక్తిగతం కూడా కాదు, ఉమ్, కూటమి వర్సెస్ ఇండివిజువల్ ఫైట్ ఇది అవును. ఇక్కడ జరిగింది. అంటే మోకమ్మడ దాడిని తట్టుకొని నిలబడలేకపోయారు, అది అదైతే ఒప్పుకోవాలి. అది ఓటమి ఖచ్చితం. ఓకే, అదే సందర్భంలో వీళ్ళ పార్టీ వాళ్లే ఓడగొట్టారన్నది వాస్తవం, అవును. సొంత సామాజిక వర్గం కూడా తిరగబడింది అన్నది వాస్తవం, ఇతని లోపాలు వాస్తవం. 80 చోట్ల స్ట్రెంత్ అలాగే ఉంది, ఆ స్ట్రెంత్ గెలుపుకు సరిపడలేదు, అది గెలుపుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందున్న 10% ఓటర్లు పోయారు, అవును అంతే. 50% అంతకు ముందు వచ్చింది, మొన్న 40% వచ్చింది, అవును. 10% వెళ్ళారు. ఈ